అలాగే నిలబడి ఉండగా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనము చదువుతుండగా దయచేసి అందరూ కూడా వచనాన్ని మీరు ఆలకించండి. తెలుగులో 30 ఉంటాయి, కానీ అన్ని స్థలాల్లో 31 అనే ఉంటుంది. నేను చదువుతాను జాగ్రత్తగా. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. ఇతడు 3వ న్యాయాధిపతి. న్యాయాధిపతులు దేవుడి ఇశ్రాయేలీలకి ప్రవక్తల తర్వాత 3వ న్యాయాధిపతిగా దేవుడు వీరిని చేసుకోవటం జరిగింది. మొదటి వాళ్ళు ఎవరంటే యెహోషువ, రెండవ వారు ఎవరంటే కాలేబు తమ్ముడు ఒత్నియేలు, ఇతను 2వ న్యాయాధిపతి. ఇప్పుడు షమ్గరు 3వ న్యాయాధిపతి. ప్రైజ్ ది లార్డ్. రైట్, మరొకసారి చదువుతున్నాను. అతని తరువాత అంటే ఒత్నియేలు తర్వాత అని అర్థం అన్నమాట. తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్ర, దీన్ని ఇంగ్లీష్లో ఆక్స్ కర్రని ఏమంటారు, ఇంగ్లీష్లో స్టిక్, ఆక్స్ స్టిక్ అంటారు. అంటే ఎద్దులను తోలేటటువంటి కర్ర అన్నమాట. మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. అతడును అనే మాట పెడతానికి కూడా చాలా అర్థం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అతడును అంటే అతడు రాజు కాదు, అతడు ప్రవక్త కాదు, అతడు యోధుడు కాదు, అతడు ఎన్నడూ కూడా యుద్ధము చేసిన వాడు కాదు. అయినను అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. దేవుడి వాక్యాన్ని దీవించడుగాక. మంచిది. ఈరోజు చదవబడిన ఈ లేఖనములో నుంచి నేను ఒక అంశాన్ని తీసుకుంటున్నాను. అంశం పేరు ఏంటంటే వాక్యమును పట్టుకొను విశ్వాసము. అందరూ చెప్పండి. ఎందుకు మీ చేత చెప్తున్నానంటే మీరు పలకగానే ఆ స్వభావం మీలోకి వస్తుంది. వాక్యాన్ని పట్టుకోవాలి అనే ఒక స్వభావము ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో నువ్వేం చేస్తావంటే నిజముగా ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో ఆ స్థానములోకి వెళ్ళి నువ్వు నిలబడతావు. ఆమె ఈరోజు మనం చేయాల్సింది అదే. వాక్యము యొక్క స్థానంలోకి వచ్చి నిలబడి నీకివ్వబడిన వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నీ ఎదుట సముద్రమున్నా, నీ ఎదుట తుఫానున్నా, నీ ఎదుట యోర్దానున్నా, నీ ఎదుట ఒక పెద్ద యుద్ధమే ఉన్నా జయము నీకే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక్క వ్యక్తి గురించి ఇంతకుముందు మీరు విన్నారు, కానీ ఇంకా ఏదో ఒక క్రొత్తదనాన్ని దేవుడు ఇక్కడికి తేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నేను మీకు తెలియచేయాలని నేను ఆలోచన చేస్తున్నా. ఇక్కడ షమ్గర్ అనేటటువంటి ఒక అతను ఉన్నాడు. అతడు వ్యవసాయం చేసుకునేవాడు. అతడు న్యాయాధిపతి కూడా కాదు. మరి దేవుడు ఎందుకు అతన్ని న్యాయాధిపతిగా నియమించాడు అని ఆలోచన చేస్తే అతడు దేవుని వాక్యము చేత నడిపించబడుచున్నటువంటి వాడు. అతడు తన ఇంటి వారందరినీ, కొర్నేలు ఎలాగా తన ఇంటి వారితో వాక్యముతో తన ఇంటి వారిని కట్టుకున్నాడో అలాగే ఈ షమ్గరు కూడా దేవుని యందు అలాంటి భయభక్తులు కలిగిన వాడు. ఎందుకు అంత భయభక్తులు కలిగిన వాడు అంటే అతడు మొదట యూదుడై ఉన్నాడు. ఆమేన్. మనం దాన్ని గమనించాలి. మొదట అతడు యూదుడై ఉన్నాడు. అతడు తన యొక్క దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటో అతడు ఎరిగి ఉన్నాడు. అంటే దేవుడు నాకు ఈ స్వాస్థ్యం ఇచ్చాడంటే ఇది నాది. ఆమేన్. ఇప్పుడు దీన్ని ఏ శత్రువు కూడా తీసుకెళ్ళడానికి అధికారం లేదు. ఇప్పుడు మీరు ఒక స్థలం ఉందండి, మీ స్థలం ఉంటే మీ స్థలంలోకి ఎవరో ప్రొక్లైన్ తీసుకొని వచ్చి మీ స్థలాన్ని పడేస్తామంటారు. అప్పుడు మీరేం చేస్తారు? చేతులు కట్టుకొని తీసుకెళ్ళండి, అయ్యా తీసుకెళ్ళండి, ఈ గోడ కూడా పడేయి, నా గోడ అని చెప్తారా? ఏం చెప్తారు? పోరాటం చేస్తారు, ఎదురుగా నిలబడతారు. మేము చచ్చినా సరే ఇక్కడ ఒక్క ఇటుకు కూడా, చూసారు ఎలా చెప్పేస్తున్నారు మీరు, ఒక్క ఇటుకు కూడా కదలనీయము అని మీరు ధైర్యంగా చెప్తారు. అవునా? ఇప్పుడు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని కూడా మన ప్రాణం పోయినా అలాగే కాపాడుకోవాలి. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ స్వాస్థ్యము దేవుడిచ్చింది, అది నువ్వు సంపాదించుకున్నది కాదు. అది ఒకవేళ అభిషేకమైన
ఒకవేళ ఆత్మ నడిపింపైనా, ఒకవేళ పిలుపైనా, ఒకవేళ స్వస్థత అయినా, ఒకవేళ విడుదలైనా, ఒకవేళ ఎన్నికైనా, ఒకవేళ దేవుని ఏర్పాటైనా దాని కొరకు నువ్వు నిలబడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది దేవుడిచ్చాడు నీకు. ఈ విషయాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే వాక్యంలో ఈరోజు ఒక శ్రేష్టమైన మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఈ షమ్మగారు అనేటటువంటి ఇతర వ్యవసాయదారుడు, అతనికి ఎద్దులు ఉన్నాయి. అందుకని అతను ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ కూడా ఒక చండ్రకాల ఒకటి కలిగి ఉన్నాడు. మునుకోల కర్ర అని బైబిల్ చెబుతుంది. ఆక్స్ స్టిక్ అంటే ఎద్దులను తోలేటటువంటి కర్ర. దానికి ఒక ముళ్ళు కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దాని ఎదర మరి తోలుతో చేయబడిన, లెదర్తో చేయబడినటువంటి తాళ్ళు లాంటివి కూడా ఉంటాయి. ఆ చిన్న చివర ఒక ముడి వేయబడి ఉంటుంది. అక్కడ కూడా అది కూడా తోళ్లతోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎద్దును ఆ చండ్రకాలతో కొడతాడో ఆ చురుకుదనానికి ఆ ఎద్దు ఏం చేస్తుందంటే సరి అయిన త్రోవలో నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఆ మునుకోల కర్ర ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. నువ్వు మాట వినని ప్రతిసారి కొడతానే ఉంటుంది ఈ కొరడాతో. ఆమేన్. ఎప్పుడైతే నీకు చురుకు తగిలిద్దో మరలా నువ్వు వాక్యపు మార్గంలోకి రావాలి. ఆమేన్. మరొక మార్గంలోకి వెళ్ళటానికి కాదు దేవుడు ఆ కర్ర పట్టుకుంది. ఆ వాక్యాన్ని ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడు అంటే, ఒకవేళ కుటుంబ యజమానులు అనుకో, కుటుంబ యజమానురాలు అనుకో, నీ చేతిలోకి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే నీ కుటుంబాన్ని సరి అయిన వాక్యపు త్రోవలో నడిపించటానికే దేవుడు ఆ వాక్యం అనే కొరడాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన వాక్యం అనే మునుకోలు కర్రని దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రతివాడు, నేను యూదుడను అనుకున్న వ్యవసాయం చేసే ప్రతివాడు ఎలాగా ఆ మునుకోలు కర్రను కలిగి ఉంటాడు, ఈరోజు క్రైస్తవుడు అనే ప్రతివాడు కూడా ఈ వాక్యాన్ని చేత కలిగి ఉండాలి. ఆమేన్. ఈ వాక్యాన్ని చెయ్యి పట్టుకొని ఉండాలి. ఆ వాక్యాన్ని, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ చేతులతో వాక్యాన్ని పట్టుకోవాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ చేతులతో వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. రైట్. ఇప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారు, జాగ్రత్తగా గమనిద్దాం. శత్రువులు వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రవక్త ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, అచ్చట దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం అనేటటువంటి వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, అచ్చట ఫిలిస్తీన్లు సమూహముగా వచ్చుచుండుటను ఆ చిన్న వృద్ధుడైన షమద్గారు వీధిలో నిలబడి చూస్తూ ఉన్నాడు. అతడు ఒక యోధుడు కాదు. అతడు ఏ విధమైన పోరాటములో కూడా అతనికి తెలియదు. అతడు ఒక యూదుడని మాత్రమే తెలుసు. తనకున్న స్వాస్థ్యం మీద తన హక్కు ఉందని మాత్రమే తెలుసు. అతడు సున్నతి చేయబడిన వాడని, ప్రైజ్ ది లార్డ్, మరియు తనతో దేవుడు ఉన్నాడని అతను ఎరిగి ఉన్నాడు. ఈరోజు సున్నతి మనకి పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటే, వాక్యమును చేత పట్టుకొని ఉంటే, ఆమేన్, ఎన్ని వేల మంది వచ్చినా, ఎంతమంది నీ మీదకి తిరుగుబాటు చేయడానికి వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? నువ్వు నిలబడినది నిజమైన స్థానము. అదే దేవుని యొక్క వాక్యపు స్థానము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యం మీద నిలబడాలి, దేవుని మాట మీద నిలబడాలి, నీకు ఇవ్వబడిన వాగ్దానం మీద నువ్వు నిలబడి ఉండాలి. ఎందుకంటే నిన్ను కాపాడేదే వాక్యము. ఆమేన్. నిన్ను రక్షించేది కూడా వాక్యమే. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ వారి చేతిలో కొరడాలు లేవు, వారి చేతిలో మునుకోలు కర్రలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ కర్ర ఎప్పుడు కూడా దారి అడుగు తప్పగానే దేవుడు ఎందుకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తాడు? అనేక సార్లు కొరడాలు సంఘం మీద కొరడాన్ని ఎందుకు దేవుడు దులుపుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మన పాదాలు ఏమవుతున్నాయి? అడుగులు తడబడుతున్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఏయ్, అలాగదు నడవాల్సింది ఎలా అని వాక్యంతో దెబ్బ కొడతాడు. చాలాసార్లు మానవుడు కానీ విశ్వాసి పడిపోవటానికి కారణాలు దేవుని యొక్క వాక్యంతో సరిగ్గా నడవకపోతే, దేవుడు వాక్యం తెలిసినా కానీ దేవునితో నిలబడకపోతే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు పడిపోయేలాగా చేస్తాడు. చెప్తాడు, హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారా నిన్ను ఎంతగానో హెచ్చరిస్తాడు. అయినా కానీ నువ్వు ఒకవేళ వినకపోతే నువ్వు పడిపోయేలాగా దేవుడే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు. దేవుడు ఈరోజు మరలా మన ఎదుట మునుకోలు కర్ర పట్టుకొని దేవుడే నిలబడి ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే నీ మీదకు శత్రువు వస్తాడని దేవుడికి తెలుసు, నీకు శోధన వస్తుందని దేవుడికి తెలుసు.
ఆమేన్. సైతాను నిన్ను శోధిస్తాడని దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు తాళపు చెవులు పట్టుకున్న పేతురుతోనే దేవుడు అన్నాడు, పేతురా, సాతాను నిన్ను జల్లెడ పట్టబోతుంది, జాగ్రత్త అన్నాడు దేవుడు. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. పరలోకపు తాళపు చెవులు పొందుకున్న పేతురునే ఏమన్నాడు దేవుడు? సాతాను నిన్ను జల్లెడ పట్టబోతుంది, జాగ్రత్త, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా అన్నాడు దేవుడు. ఇప్పుడు మనకు కూడా వస్తాయా రావా? ఈజీ. పేతురులు, పరలోకపు తాళపు చెవులు కలిగిన పేతురు లాంటి వాడినే సైతాను జల్లెడ పడితే ఆఫ్టర్ ఆల్ చెప్పుకోలేక నేనెంత, నువ్వెంత, మనమెంత, అవునా? అంటే పెద్ద పెద్ద వాళ్ళనే సైతాను ఒక్కసారి అలా జర్కిచ్చింది. మనం ఆదివారం తప్పితే ఇక్కడ కనపడం. వాళ్ళైతే నిత్యము దేవునితో నడిచే వాళ్ళు ఉన్నారు. యోబు ఒకడు, పేతురు ఒకడు, శిష్యులు నిత్యము యేసు ప్రభు ఎటు వెళ్తే వాళ్ళతో వెళుతున్నారు. ఆదివారం ఒక్కరోజే, శనివారం ఒక్కరోజే కలుసుకోవాలా. శనివారం సంపాద్యనం కనుక శనివారం ఒక్కరోజే ప్రభుతో నడవాలా. మీకులాగా ఒక ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళు ఇష్టపడలా. ప్రభు ఎక్కడుంటే అక్కడ, ఆయన వీధిలో ఉన్నాడా ఆయనతో, అరణ్యములో ఉన్నాడా ఆయనతో, నదీ తీర ప్రాంతంలో ఉన్నాడా ఆయనతో, సముద్ర పొడ్డున ఉన్నాడా ఆయనతో, బెత్లెహేములో ఉన్నాడా ఆయనతో, యెరూషలేము వెళ్ళాడా ఆయనతో, ఎవరైనా ఇంటికి వెళ్తున్నాడా ఆయనతో. అలాంటి వాళ్ళనే సైతాన్ జల్లెడ పట్టిందంటే ఇప్పుడు చెప్పాలి ఇక మనము. చెప్పండి అమ్మా, చెప్పండి. అంటే ఎంత ప్రార్థన ఉండాలి నీకు? సైతాను కనీసము సరే వాళ్ళని జల్లెడ పట్టింది, నిన్నైతే రఫాడిచ్చిద్దేమో, నిన్నైతే రఫాడిచ్చిద్దేమో. సైతానైతే బాగా ఊపేస్తుందేమో, నిన్ను కుదిపేస్తుందేమో, పడేస్తుందేమో. కానీ ఇక్కడ ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నటువంటి షమ్ గారు, అతడు తన భార్య ఉన్నది, తన పిల్లలు ఉన్నారు. ఆయనంట ప్రతి సంవత్సరము తన పంటను తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టేవాడు. శత్రువులు వచ్చారా, ఈ పంటతో సహా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు. వీళ్ళని చంపైనా ఆ పంటను తీసుకొని వెళ్తారు. ఎందుకంటే వారి భూభాగంలో, ఫిలిస్తీన్ల భూభాగంలో పంటలు లేవు, వాళ్ళు కరువుతో ఉన్నారు, వాళ్ళు నీరు లేదు, వారు ఎడారి భూములను కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమృద్ధిగా ఉన్న స్థలంలోకి వచ్చి వాళ్ళు దాడి చేయటం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. తన భార్య గదిలో నుంచి మాట్లాడుతుంది, అయ్యా సంవత్సరం అంతా పండించుకున్న పంట ఏమిటా శబ్దము, శత్రువులు వస్తున్నారా? ఆయన బయట నిలబడి ఉన్నాడంట. అవునవును, శత్రువులు వస్తున్నారు, ఫిలిస్తీన్లు వస్తున్నారు. ఎటు వస్తున్నారు? మనకెళ్ళేనే వస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త గమనించండి. శోధన మనకెళ్ళే వస్తుంది, దురాత్మ మనకెళ్ళే వస్తుంది. మన ఇంటి మీదకే ఆ దుష్టుడు దాడి చేయటానికి వస్తున్నాడు. ఆ మంట ఏడుస్తుందంట, అయ్యా ఈ పంట అంతా తీసుకెళ్ళిపోతే. ఆయన భార్య ఏడుస్తుందంట, మనం కష్టపడి సంపాదించుకున్న పంట అంతా సైతాను తీసుకొని వెళ్ళిపోతే, నీ కష్టార్జితం అంతా చిల్లు సంచిలో పోసినట్లయిపోతే, నీ కష్టార్జితం అంతా కూడా నేలపాలైపోతే, నీ కష్టార్జితం అంతా నీ భర్త తాగుడికైపోతే, నీ సంపాదన అంతా నీ భర్త పేకాటికి అయిపోతే, నీ సంపాదన అంతా నీ భర్త యొక్క వ్యభిచారానికి అయిపోతే, ప్రైజ్ ది లార్డ్, నీ ఇల్లు ఏమవుతుంది ఇప్పుడు? అంత ఖాళీ, అంత ఖాళీ. నువ్వు పొస్తుండాలి, నీ పిల్లలు పొస్తుండాలి, నీళ్లు తాగి బతకాలి. భార్య ఏడుస్తుంది, అయ్యా మన కష్టార్జితం అంతా శత్రువుల పాలు కాకూడదు. ఆయన ఆలోచన చేస్తున్నాడు, నేను సున్నతి పొందిన వాడిని, ఆమేన్, నేను దేవుని యొక్క అబ్రహాము యొక్క నిబంధన ప్రకారము, మా పితరుడైన అబ్రహాము, మా పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఎలాగ సున్నతి పొందుకుంటూ వచ్చారో నేను కూడా అలాగే సున్నతి పొందుకున్న వ్యక్తిని. ఆమేన్. ఈరోజు ఆ ధైర్యం మనకు ఉండాలి. శోధన రాగానే నేను బాప్తిసం తీసుకున్నా, నేను రక్షణ పొందా, నిజమైన వాక్యము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం తీసుకున్నా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కాదు,
పిత్రపుత్ర పవిత్రాత్మ నామములో కాదు, లేకపోతే త్రియేక దేవుని నామములో కాదు, లేకపోతే జెండా కింద కాదు, లేకపోతే చిలకరింపు బాప్తిస్మములో కాదు. నిజమైన దేవుని యొక్క వాక్యపు స్థానములో నేను నిలబడి ఆ వాక్య ప్రకారమైన బాప్తిస్మం తీసుకొని ఉన్నాను. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన 10,000 మంది పడినా అపాయము 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 మన యొద్దకు రాదు. అపాయము నిన్ను తాకదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నాకు వాక్యపు స్వాస్థ్యం ఉన్నది. ఇంకా నేనెందుకు భయపడాలి? ఇప్పుడే ఆయన దగ్గర నిజంగా ఆయుధాలు లేవు. యుద్ధం చేసిన వాడు కాదు, ఎలాంటి యుద్ధంలో కూడా పాల్గొన్నవాడు కూడా కాదు. ఎందుకంటే ఎన్నడూ కూడా అతను కత్తి పట్టినవాడు కాదు. కానీ అతను కలిగి ఉన్న వాక్యం ఏదైతే ఉన్నదో, ఆ కొరడ, తన భార్య ధైర్యం చెప్తున్నాడు, ఏం పర్వాలేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఈ ధైర్యం రావాలి ఈరోజు నీకు. దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యం నీకు వస్తే, నువ్వు సైతాను వచ్చి నీ స్వాస్థ్యములో ఒక గింజను కూడా తీసుకెళ్తానికి నువ్వు ఇష్టపడవు. దేవుని దగ్గర అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటావు. దేవుని యొద్ద అలాంటి నమ్మకాన్ని కలిగి ఉంటావు. ప్రభువా, నేను నీ స్వాస్థ్యము, నేను నీ బిడ్డను, నువ్వు నాకు ఇచ్చిన స్వాస్థ్యం దుష్టుడు ఎవడు తీసుకెళ్తానికి? ఆడెవడు తీసుకెళ్తానికి? ఆ దురాత్మ ఎవడు తీసుకెళ్తానికి? ఆ ఫిలిష్తీయుడు ఎవడు దేవుని బిడ్డల యొక్క సొమ్మును తీసుకెళ్తానికి? ఆ సైతానికి ఏం అధికారం ఉంది? వాడిని నాశనము చేయి. ఈ రోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయి, నీ ఎదుట నిలబడిన నీ సాతాను నీ కళ్ళ ముందే నాశనం అవటం నువ్వు కన్నులారా చూడగలుగుతావు. కన్నులారా వారి నాశనాన్ని నీవు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇష్టమేనా? మన శత్రువు నశించడం మనకి ఇష్టమేనా? దేవునికి స్తోత్రములు. ఒకవేళ వాడు నీ ఆరోగ్యాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేసిన, నేను సహోదరుడు రాజబాబు కూడా అదే చెప్తున్నా, నీ ఆరోగ్యాన్ని సైతాను దొంగలించడానికి ప్రయత్నం చేసిన, నువ్వు దేవునికి ప్రార్థన చేయి. నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ఓ దుష్టుడా, నా నుంచి ఎలాంటిది నా యొద్ద నుంచి నువ్వు దొంగిలించలేవు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీరు చెప్పగలిగితే ఎవరైనా సరే, బలహీనతలో ఉన్నవారు ఎవరైనా సరే, ఎందుకంటే ఆయన యొద్ద ఆరోగ్యం ఉంది, ఆయన యొద్దే సర్వ సంపదలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షమ్ గారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే, ప్రభువా, నువ్వు నాకు వాక్యం ఇచ్చావు, నేను ఆ వాక్యముతో నేను నిలబడుతున్నా. నువ్వు నాకు వర్తమానం ఇచ్చావు, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఈరోజు వాక్యముతో నేను నిలబడి ఉన్నాను ప్రభువా. ఆ వాక్యం అనే ఆ మునుకోలు కర్రను నేను చేత పట్టుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. నీ 5 వేళ్ళు విశ్వాసం అయి ఉన్నది. ఆమేన్. వాక్యము జీసస్ అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. నీ 5 వేళ్ళు విశ్వాసం అయి ఉన్నది. ఆమేన్. వాక్యాన్ని విశ్వాసముతో పట్టుకో. బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? వాక్యాన్ని విశ్వాసముతో పట్టుకో. మనకు ఒక పాట ఉంది, జయము నీదే జయము నీదే ఓ సైనికుడా, భయము లేదు ఓ సేవకుడా. పాడాలందరూ. ఓ సైనికుడా, భయము లేదు పాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ముందు వెనక శత్రువులు తరుముతున్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది, అయినా భయం లేదు అన్నాడు దేవుడు. అంటే తప్పించుకునే దారి లేదు, కానీ దేవుడు అన్నాడు అయినా భయపడద్దు. ఇది కొద్దిగా విడ్డూరంగానే ఉంటాయి కొన్ని మాటలు, కానీ అదే నిజం. దేవుడు అలాంటివే చేస్తాడు. ఆయన నమ్మలేని నిజాలు చేయువాడే దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మవు నీ జీవితంలో. నేను సహోదరుడి ఇంటికి వెళ్ళాను, ప్రకాష్ నన్ను ఒకరోజు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. ఇబ్రహీంపట్నం వెళ్తున్నాము, 21వ తారీఖు వరకు ఫంక్షన్ హాల్ చూడటానికి వెళ్తున్నాము. వెళ్తూ కొండూరు దాటగానే ప్రకాష్ అన్నాడు, బావగారు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని కలిసి చిన్న ప్రార్థన చేసి వెళ్దామా అన్నాడు. నేను అసలు నాకు ఆలోచనలో లేదు. త్రోవలో కలిసిన ఫ్యామిలీ. దేవునికి స్తోత్రములు. చూడండి, త్రోవలో వెళుతుండగా ఆ ఇంటి దగ్గర బండి ఆపాడు. లోపలికి వెళ్ళేసరికి ఈ సహోదరుడు పండుకొని ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాం.
ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఈయన నేను మాట్లాడుతుండగానే ఆయన ఏళ్ళు ఇలా చూపిస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు చూపిస్తున్నాడు. చూస్తే లోపల మన చర్చి క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ మీద నా ఫోటో ఉంది. ఆయన ఆ ఫోటోని నన్ను చూస్తున్నాడు, ఆయన కాదా అని పరిశీలన చేస్తున్నాడు రాజబాబు గారు. ఇంకా నేను నవ్వు ఆ క్యాలెండర్ నాదే, మనదే, చర్చిదే. అక్కడ ఉన్నది పక్కన పాస్టరమ్మ ఉన్నది, నేనున్నాను, కానీ ఇప్పుడు ఆమె లేదు, నేను ఒక్కడనే ఉన్నానని చెప్పాను. అన్న తర్వాత కొన్ని విషయాలు దేవునితో మాట్లాడుతుంటే నేను ఎందుకు ఆయన గురించి చెప్పాల్సి వచ్చిందంటే, నేను చాలామందిని చూశాను, బలహీనులైన వారిని, పడిపోయిన వారిని. కానీ నేను దేవుని విషయాలు చెబుతుంటే ఆయనే తిరిగి నాకు కొన్ని దేవుని విషయాలు చెబుతున్నాడు. నేను అప్పుడు గ్రహించా, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. దుష్టుడు పడేశాడు కానీ అతనిలో దేవుని ఆత్మ తొలగలేదు. నన్ను దేవుడు పడేశాడే అని దేవుని వాక్యాన్ని మర్చిపోలేదు. నేను కొన్ని విషయాలు చెబుతుంటే ఆయన నాకు కొన్ని విషయాలు చెబుతున్నాడు. అయ్యా, నేను బాగున్నప్పుడు సేవకుడిని వెంబడించేవాడిని, సైకిల్ వేసుకొని ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చూసుకొని వచ్చేవాడిని, అలాగ సేవకుడితో తిరిగేవాడిని. ఇలా వచ్చిన తర్వాత నేనేం తిరగలేకపోతున్నా. అతనిలో ఉన్న మంట ఇంకా చల్లారలా, దేవుని ఆత్మ చల్లారలా. నేను అనేక విషయాలు మాట్లాడుతుంటే తిరిగి నాకే చెబుతున్నాడు ఆయన. అప్పుడే గ్రహించా, ఇతడు ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు, ఇతడు ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు, ఇతడిని ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. అప్పుడు నేను ప్రార్థన చేయాలనిపించింది. చూస్తే కాలుకు ఒక కట్టు ఉంది. నేను అడిగాను, అయ్యా ఈ కట్టు ఎందుకు కట్టారు అని. దానికి జవాబు లేదు, చెప్పలేకపోయారు. నేనన్నా ఆ కట్టు ఉంటే నేను ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నిన్ను తాకదు, ముందు ఆ కట్టు తీస్తే ప్రార్థన చేస్తాను. సరే, వెంటనే తన భార్య ప్రక్కనే ఉంది, తన కుమారుడు లోపల ఉన్నాడు. వెంటనే చెప్పాడు, కత్తిరి తీసుకురా అని. తీసుకురాగానే కత్తిరితో తాడు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత బయటకు వచ్చాం, ప్రార్థన చేశాను, బయటకు వచ్చాను, ధైర్యం చెప్పాను, భయం పడబాకండి, దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు అన్నా. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తానే ఉన్నా, ప్రతిరోజు. ఎందుకంటే అతనిలో ఉన్న ఆత్మను నేను చూశా. వాక్యము కొరకు మండుచున్న ఆత్మ, దేవుని కొరకు నిలబడాలనే ఆత్మ నా కళ్ళతో నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయటికి రాగానే వెంటనే ప్రకాష్ అన్నాడు, బావగారు చాలామంది పాస్టర్లు వచ్చారు, తాడు తీయమంటే తీలా, మీరు చెప్పగానే కట్ చేసాడు ఏంటి అన్నాడు. చాలామంది సేవకులు వచ్చారు, ఆ తాడులో అవన్నీ తీయండి తీయలేదు, మీరు చెప్పగానే వెంటనే కట్ చేసాడు ఏంటి అన్న. దేవుడు మనతో ఉన్నాడన్న రుజువదే. ఆమేన్. దేవుడు మాట్లాడితే ఎవడైనా లోబడాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన ముఖంలో ఎంత సంతోషం కనపడిందంటే, అంతకుముందు వాళ్ళ ఇల్లంతా చీకటి కనపడింది. రెండవసారి వెళ్ళినప్పుడు ఒక తేజస్సు ఆయన ముఖంలో చూశాను, ఆయన ముఖంలో ఒక కళ చూశాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను వస్తానయ్యా, మందిరానికి వస్తాను, బాప్తిసం కూడా తీసుకోవాలి అని అన్నప్పుడు తప్పకుండా రమ్మని నేను చిన్నన్నయ్య ఆటో పంపించా. నేను ఒకటే చెప్తాను, చిన్నన్నయ్య కూడా ఒకటే చెప్తాను, ప్రతి వారం వెళ్ళి మీరు తీసుకురండి, నెలకి నేను ఇస్తాను పేమెంట్ ఏదైతే ఉన్నదో, తర్వాత మనం సీక్రెట్గా మాట్లాడుకుందాం, నెలవారీ పేమెంట్. మీరు వెళ్ళి వారిని ఎక్కించురండి, ఇంకా ఎవరైనా ఉంటే కొండూరులో వాళ్ళని కూడా ఎక్కించురండి. ప్రతి ఆదివారం మీరు వెళ్ళి వాళ్ళను సమయానికి వెళ్ళి మందిరానికి తీసుకురండి, ప్రార్థన గారికి తీసుకెళ్ళి ఎవరింటి దగ్గర వాళ్ళని దించేసి వచ్చేసేయండి. అది నీకు నీ కుటుంబానికి కూడా గొప్ప ఆశీర్వాదకరము. దేవుడు ఈ పరిచర్యలో అదొక రీతిగా నిన్ను వాడుకోవటం. వాక్యం చెప్పలేకపోవచ్చు, పాటలు పాడలేకపోవచ్చు, వాయిద్యాలు వాయించలేకపోవచ్చు, కానీ విశ్వాసులను దేవుని సన్నిధికి సమకూర్చే విధానం. నేను ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు 18 సంవత్సరాలు ఫెలోషిప్కి వెళ్తే వెలగలేరులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆ ముసలాయన ప్రార్థన అయి వచ్చే వాళ్ళని రైల్వే స్టేషన్ నుంచి విశ్వాసులను బెంజ్ సర్కిల్ దాకా ఫ్రీగా రిక్షా మీద తొక్కుంటా వెళ్ళి వారిని అక్కడ దించి మరలా ఏం చేసేవాడంటే, ప్రార్థన అయిన తర్వాత ఆ ముసలి వాళ్ళని మరలా ఎక్కించుకొని బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దించి వచ్చేవాడు. మరలా ఏం చేసేవాడు, మరలా గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా పనులు ఉన్నాయో సాయంత్రం దాకా పనులన్నీ చేసుకొని, ఆదివారం ఒక్క కిరాయి కూడా తోలేవాడు కాదు. ఆదివారం ఏం చేసేవాడంటే దేవుని పనికే తన కూలిని, తన కష్టాన్ని అంతా అప్పగించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు వాడబడాలని ఒక చిన్న ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. మొదట నీలో ఆ మొలకెత్తే విధానం అనేది నీలో ఉండాలి. నీలో ఆ మొలకెత్తే విధానం ఉంటే దేవుడు నేను ఒక రోజున మహావృక్షములాగా చేస్తాడు. ఆమేన్.
అసలు మొలకెత్తాలి, పని చేయాలనే స్వభావం లేదనుకో, ఎంత వాక్యమైనా, ఎంత ఎండబడ్డా, ఎంత ఎరువేసినా, ఎన్నిసార్లు కలుపు తీసినా నువ్వు ఎదగనే. ఎందుకంటే లోపల వాక్యపు విత్తనం లేదు కాబట్టి నీకు ఆశ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. కానీ నేను చెప్తున్నా, నా సహోదరుడికి చెప్తున్నా, ఆత్మల కొరకు భారం కలిగి ఉండండి. ఈ సేవలో నేను ఆత్మల కొరకు ఎలాగా ప్రయాసపడాలని అనుకుంటున్నాను. నా షమ్గారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆ కర్రను, మునుకోలు కర్రను పట్టుకున్నాడో, నిజంగా ఆయనకి యుద్ధం చేయటం రాదండి. ఆమేన్. ఆయన ఎన్నడూ యుద్ధం చేసిన వీరుడు కాదు, కత్తి పట్టుకున్నవాడు కాదు, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని యుద్ధం చేసి చంపిన వ్యక్తి కూడా కాదు. కానీ ఇప్పుడు తన ప్రాణం మీదకి వచ్చింది, తన స్వాస్థ్యాన్ని శత్రువు తీసుకెళ్ళబోతున్నాడు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు కవాతు తొక్కుతున్నారంట. సైనికులు వచ్చేటప్పుడు కవాతు తొక్కుతారు తెలుసా? ఆ కవాతు తొక్కుతున్న శబ్దము, ఫిలిష్తీయుల యొక్క దాన్ని ఏమంటారు, విల్లులు, ఫిలిష్తీయుల యొక్క ఈటెలు ఎంత బారు ఉంటాయో తెలుసా? దరిదాపుగా గొలియాతుదైతే 40 అడుగులు. అంటే ఎంత బారు వాడు ఈటె, అంత ఆజానుబాహులు వాడు. ఎలాంటి ఈటలు కలిగి వచ్చి ఉంటారు వాళ్ళు? అలాంటి ఈటలు నేల మీద గుద్దుకుంటా, వాళ్ళు హమ్ చేసుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రువుల యొక్క అరుపులతో ప్రజలను భయపెట్టాలని. ఒక్కోసారి దురాత్మ నిన్ను భయపెడతానికి అలాగే ప్రయత్నం చేస్తుంది. అరుపుల ద్వారా, కేకల ద్వారా, సమస్యల ద్వారా, శోధన ద్వారా, కన్నీటి ద్వారా, లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకున్న ఎవరో వచ్చి నీ ఇంటి మీద భయంకరమైన బూతులు తిడతారు, అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. సైతాను వాడు ఎప్పుడు కూడా వాడు అరుపులతో భయపెడతారు, నిన్ను ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. కానీ నువ్వు దేవుని వాక్యముతో ఆ కొరడా పట్టుకొని నిలబడితే, కొరడా 40 అడుగులు ఉండదు, ములుకర్ర అంటే ఎంతే ఉంటుంది, మోరే ఉంటుంది, 3 అడుగులు తక్కువ ఉంటుంది, ఇంకా 3 అడుగులకి 2.5 అడుగులు అలా ఉంటుంది. దాని ఎదర కొద్దిగా చివర తోలుతో చేసిన ఒక పట్టీ లాంటిది ఉంటుంది. దాన్ని పట్టుకొని వాడు ఏం చేస్తాడంటే ఎద్దులను కొడతాడు. దాని వెనక ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళుతో ఒక్కొక్కసారి గుచ్చుతా నడిపిస్తూ ఉంటాడు. వాక్యం అంతే, ముందు కొట్టిద్ది, వెనక కొట్టిద్ది. ఆమె ముందంటే విశ్వాసులు కొట్టిద్ది, వెనక పాస్టర్ని కొట్టిద్ది. ఈ మాట ఎవరు చెప్పరు, పాస్టర్లు ఎవరు చెప్పరు. అమ్మో పాస్టర్ గారిని కూడా కొట్టి, పాస్టర్ గారిని కూడా కొట్టిద్ది వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకోవాలి, ఇవన్నీ దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. వాక్యము ముందు కొట్టిద్ది, వెనక కొట్టిద్ది. విశ్వాసులు సరైన మార్గంలో నడవకపోతే వారి వీపు మీద కొరడా దెబ్బలు కొట్టిద్ది. సేవకుడు సరైన త్రోవ నడవకపోతే వెనక ముళ్ళుతో పొడుస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే. కనుక ఈ రోజున ఈ యొక్క షమ్గారు దగ్గరికి మనం వస్తున్నాం. 600 మంది వచ్చారు, 600 మంది సైనికులు ఉన్నారు. ఇతను యుద్ధం చేసిన వాడు కాదు, అయినా వాక్యపు స్థానంలోకి వెళ్ళి నిలబడ్డాడు. నేను సున్నతి పొందిన వాడిని, నేను యూదుడను, నా పితరుల దేవుడైన యెహోవాను కలిగి ఉన్నవాడిని, ఈ స్వాస్థ్యమంతా నా దేవుడు నాకు ఇచ్చాడు. యూదులకు ఇచ్చిన స్వాస్థ్యము శత్రువులు వెళ్ళరని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఒకవేళ నా ప్రాణం పోయినా నా స్వాస్థ్యము కొరకు నేను పోరాటం చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అతడు ఎలాంటి భయము లేకుండా నిలబడితే, 600లను తరిమి కొట్టి పారవేయటానికి ఎంత శక్తినిచ్చాడో తెలుసా? వారు పారిపోతూ కనీసం వెనక్కి కూడా తిరగలేదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి యుద్ధము చేయటానికి ఎప్పుడైతే షమ్గారు వారి మీదకి నిలబడ్డాడో బైబిల్ చెప్తుందండి, అతడు ఫిలిష్తీయులు 600 మందిని మునుకోలు కర్రతో హతము చేశాను. ఎంత పరిగెత్తించి చంపుంటాడు. అమ్మా ఏసీ లాపమంటారా? జయించటం ఎలా నేర్పుతున్నాడు దేవుడు. నిద్రపోయే వాళ్ళందరూ ఓడిపోతారు, వాళ్ళు ఓడిపోవుదురు గాక. మాట ఇచ్చేసాను, అది నేను అనలేదు. నిద్రపోయే వాళ్ళందరూ వారికి వచ్చే యుద్ధాల మీద వారు ఓడిపోవుదురు గాక. యుద్ధం అంటే కళ్ళు తెరిచి ఉండాలి.
నిద్రపోతే సైతాన్ వచ్చి పేక కట్ చేసి వెళ్ళిపోతాడు. అంతే, ఏముండదేక. నీ బలహీనత ఒకవేళ నీ నిద్ర అయితే నీలో చాలా దెయ్యాలు ఉన్నాయని, 2000 పైనే దెయ్యాలు ఉన్నాయని నువ్వు గుర్తించి లేచి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఒకసారి ఇట్టాగే నేనంటే నిద్ర వచ్చిన వాళ్ళు కాస్త మోకాల దండ మీద నిలబడి వాక్యమేనంటే దాన్ని ఎంత తీసుకొచ్చారంటే అయ్యగారు కింద గులకరాళ్ళు వేసుకొని మోకాళ్ళ మీద నిలబడ్డ మహంత అవసరం ఆ చర్చికి వెళ్ళటానికి అన్నారంట. ఇప్పుడు కాదులే అమ్మా, 18 సంవత్సరాల క్రితం. సరే మీ ఇష్టం. నేనైతే గులకరాళ్ళు అన్నాను కానీ గుండు సూదులు పెట్టుకొని, నేనంత కఠినాత్ముడు కాదమ్మా. గులకరాళ్ళు పెట్టుకొని నొప్పి పుట్టారు, గుండు సూదులు పెట్టుకొని కూర్చొని వాక్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మరొక వ్యక్తి తెద్దాం అనుకుంటున్నా. అతడు యుద్ధ వీరుడు కాదు. వెళ్దాం ఒకసారి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. మొదటి సమూయేలు. నేను ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. జయించడం ఎలాగో దేవుడు మనకు నేర్పబోతున్నాడు. పురుషుల్లో నుంచి 39-40 వచనాలు ఎవరైనా చదవగలిగితే. పదిహేడో అధ్యాయం మొదటి సమూయేలు. బెన్నీ చదువుతున్నాడు. 39-40 వచనాలు. చూడండమ్మా, ఈ సామాన్లు అంట. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు, అంటే అలవాటు లేదు కనుక అమ్మా అయ్యా నాయన తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిష్తీను చెరువునకు పోయాను. ఎవడి ఫిలిష్తీయుడు? 6 జానల మూరలు ఉన్నవాడు. 6 మూరల జానడు వాడు. లెక్క ఏంటంటే కొలత 6 మూరల జానడు ఉన్నాడంట. వాడంతా చాలా బలమైన వాడు. వాడిని ఎదిరించేవారు లేరు. ఇశ్రాయేలీలందరూ అప్పటికే వాడు వణికించాడు, దేవుని బిడ్డలను వణికించాడు. నేను ఇప్పుడు ఇక్కడ 2 వ్యక్తులను తీసుకొస్తా. ఒకరు సౌలు, రెండో వాడు దావీదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాక్యం ఎంత డెప్త్గా వెళ్తుందో మీకు తెలుస్తుంది. ఒకడేను సౌలు, వాడు రాజే. దావీదు నిలబడి ఉన్నాడు. ఇతను కూడా కాబోయే రాజుగా అభిషేకించబడిన వాడే. ఆమేన్. వీళ్ళిద్దరికీ ప్రవక్త ఒక్కడే, ఇద్దరికి రాజు యొక్క అభిషేకమే. ఆమేన్. ఇద్దరికి ఇవ్వబడిన అభిషేకాలు కూడా రాజు అవ్వటానికి ఇవ్వబడిన అభిషేకాలే. కానీ వాడికి ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు సౌలు. ఆమేన్. ఇతడు ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్నాడు. ఇతడు ఎల్లప్పుడూ గొర్రెలు కాసేవాడుగా ఉన్నాడు. వాడేను ఇశ్రాయేలీలకు రాజుగా ప్రజలను కాసేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చబడింది. ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక కఠినమైన పరిస్థితి వచ్చింది. ఫిలిష్తీయులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీల మీద సవాలు విసురుతున్నారు. వాళ్ళలో ఎవడున్నాడంటే ఎత్తుగా గొలియాతు ఉన్నాడు. ఆ గొలియాతు అనేవాడు నిలబడి మీలో ఎవడైనా ఉంటే రండి, మీలో ఎవడైనా ఉంటే రండి, మీలో ఎవడైనా ఉంటే రండి అని అంటూ ఉంటే జాగ్రత్త గమనించండి. దావీదు ఒక రోజున వాళ్ళ ఇంట్లో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళ పెద్ద అన్న, దావీదు వాళ్ళ పెద్ద అన్న, యెషయా యొక్క పెద్ద కొడుకు, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. దావీదు గొర్రెలు కాసుకొని వస్తున్నాడు. గొర్రెలు కాసుకొని వస్తుంటే వీళ్ళ అన్నలు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు ఒడిసెలతో కొట్టడం బాగా ప్రాక్టీస్. తెలుసా? మొన్న యుద్ధం వచ్చిందా గాజాకి ఇశ్రాయేలీలకి? అవునిచ్చిందా? గాజా ఇశ్రాయేల్ యుద్ధం జరిగిందా?
రీసెంట్గా కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా, అవతల గోడ అవతల ఉన్న శత్రువులను యువతల కొరడ చండ్రకాలు తీసుకొని అందులో రాళ్ళు పెట్టి శత్రువులకు ఇస్తున్నారు. దావీదు యొక్క విధానాన్ని ఈరోజు కూడా వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. ఆమేన్. అంటే వారికి ఆ విద్య దావీదు వాళ్ళకి నేర్పించాడు. అక్కడ వాళ్ళకి తెలుసు ఈ ఒడిసెతోనే శత్రువు ఓడిపోయాడని. ఈరోజు కూడా ఆ పాత వాక్యాన్నే, ఆ పాత ఒడిసినే పట్టుకొని జయించడానికి ముందుకెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీకు కూడా అదే చెప్తా, ఇది కొత్త వాక్యం కాదు, ఈ వాక్యం పాతదే. ఇంతకుముందు మన నడిచిన పితరులకు జయమిచ్చిందే, ఇంతకుముందు మన పితరులను రక్షించినదే, ఇంతకుముందు మన పితరులతో మాట్లాడినదే, ఇంతకుముందు మన పితరులు ఇలా పడిపోయి ఉన్న లేవనెత్తి జంక వలె పరిగెత్తేలాగా చేసినదే ఈ వాక్యము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ వాక్యం నువ్వు చేతపట్టుకో. ఓ ప్రభువా, ఆ రోజున ఏలియా విడిచిపెట్టిన దుప్పటనే ఎలీషా పట్టుకున్నాడు, కానీ ఆ పాత దుప్పటే పట్టుకున్నాడు, కానీ ఎలీషా క్రొత్త దుప్పటి పట్టుకోలేదు. ఆమేన్, ఆమేన్. ఓ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా, నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే వీళ్ళు ఒడిసెలతో ప్రాక్టీస్ చేస్తున్నారట. దావీదు వచ్చాడు. దావీదు వస్తే వీళ్ళు ఒక్కడు కూడా ఒక్క దాన్ని ఏమంటారు, వరుసగా ఏవో పెట్టారు కొట్టడానికి, ఒక్కడు కూడా కొట్టలేకపోతున్నారు. దావీదు వచ్చానంట, నేను ప్రయత్నం చేయనా? వీళ్ళు అంటున్నారు, రే మేము యుద్ధాలు చేసేవారు రా, నువ్వు ఆ కొండ మీద గొర్రెలు కాసుకునేవాడివి, వీటితో నీకేం పని? మేమేను యుద్ధాలు చేసేవాళ్ళం, మేమేదో ప్రాక్టీస్ చేస్తున్నాం, నువ్వేను కొరడా పట్టుకొని నువ్వు ఎక్కడేం చేయగలుగుతావు? నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో అన్నాడు. లేదన్నా, నన్ను చేయమంటావా? సరే పెద్దోడు అన్నాడట, కామ క్యారీ అన్నాను, చేయమన్నాడు. దావీదు కొరడా తీసుకున్నాడు సండ్రకాలు, దాన్ని ఏమంటారు, ఒడిసి తీసుకున్నాడు. ఆ ఒడిసి తీసుకున్నాడు, ఆ కింద ఉన్న ఒక రాయి తీసుకున్నాడు, ఇలా అనుకొని టప్పని ఇలా కొట్టాడు. కొట్టగానే అవతల కొండ పగిలిపోయింది. వీళ్ళందరూ ఒకసారి చూశారు దావీదుకి వెళ్ళి, అరే వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు వీరులు అనుకుంటున్నారు, వీడు గొర్రెలు కాసేవాడు అనుకుంటున్నాడు. కానీ గొర్రెలు కాసేవాడు వచ్చి ఒక శ్రేష్టమైన విద్యను అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఒక్క ఏటికే మళ్ళీ అన్నాడు దావీదు, ఇంకోసారి ప్రయత్నం చేయడం, ఇంకొక కొండ ఉంది. సరే వాళ్ళు అనుకున్నారు ఈడేదో గురి తప్పు కొట్టి ఉంటాడు, సరే ఇంకోసారి చేయి. మళ్ళీ ఇంకో రాయి తీసుకున్నాడు, మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టి ఇంకో కొండ బయలింది. వాళ్ళు లేచి నిలబడ్డారు కూర్చున్న వాళ్ళల్లా. వీళ్ళలో ఏదో ఉంది, వీళ్ళలో ఏదో ఉంది. ఏముంది? దేవుని వాక్యం ఉన్నది. నీ శత్రువుకు గురిపెట్టువాడు ఆయన. నువ్వు నిలబడు, నీ ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చువాడు ఆయన. నువ్వు నిలబడు, తరుముచున్న నీ శత్రువుని చనిపోయేలాగా, మునిగిపోయేలాగా, నశించిపోయేలాగా చేయువాడు నీతో ఉన్నవాడు నీ దేవుడే. ఆమేన్. ఈరోజు నీకు ఆ అనుభవం రావాలి. నేను కూడా దేవునితో నిలబడితే దేవుడు నాకు కూడా ఇలా జయమిస్తాడా? ఖచ్చితంగా దేవుడు జయమిస్తాడు. నిజంగా నువ్వు వాక్యముతో నిలబడు, సిద్ధాంతాలు ఆచారాలతో కాదు. మా వాళ్ళు అయితే అలాగండి, మా వాళ్ళు అయితే ఇలాగా, మా సంఘం అయ్యని తీసేయి, అయ్యని వాక్యంలో ఉండవు. వాక్యంలో ఏముందా? వాక్యముతో నిలబడు. దేవుడు జయం ఇవ్వటమేంటి? ప్రతి అడుగు నీకు జయమే, ప్రతి అడుగు నీకు జయమే. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి పోరాటం జరిగింది. సరే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుని రాజుగా చేయాలనుకున్నాడుగా. రాజుగా చేయాలంటే రాజ్యంలోకి ఎట్లా వెళ్ళాలి? ఎంట్రన్స్ తెలియదు. ఇప్పుడు ఒక రాజు చస్తే దావీదు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అవునా? ఇప్పుడు ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు. దేవుడు మెల్లగా సౌలుకు ఒక రోగం పెట్టాడు. ఏ రోగం తెలుసా? రాత్రులు ఎవరికి నిద్ర పట్ట చెప్పండి. నిద్ర పట్టడం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రాత్రులు నిద్ర పట్టదు అన్నవాళ్ళు. సౌలుకు వచ్చిన రోగం అది. ఎవరికైనా ఉందా? వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే చెప్పండి. రైట్, నేను దావీదుని పంపిస్తా. అతను నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టగా ఏం చేస్తున్నాడు? బాగా కోపగించుకుంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేయటం అంటే ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని కూడా చూడకుండా, సైనికులను చూడకుండా చాలా చేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఎలా 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 రాజుకు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఎవరో చెప్పారు, ఎవరో కాదు, వీళ్ళ అన్నలే ఇక్కడే ఉంటారు. వాళ్ళు అన్నారు, మావాడు మంచిగా సంగీతం వాయిస్తాడండి, వాడు సంగీతం వాయించాడంటే చక్కగా నిద్ర పట్టింది అన్నారు. వెళ్ళి దావీదుని తీసుకురండి. దావీదు లోపల అవటానికి సౌలుకి రోగం తెప్పించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుడు తన దాసుణ్ణి సౌలు ఇంట్లోకి వెళ్ళటానికి
సౌలుకి మొదట ఒక రోగాన్ని పెట్టాడు. ఇప్పుడు అన్నాడు, దావీదుని పిలిపించు. దావీదు వచ్చాడు, సంగీతం వాయిస్తున్నాడు, మోషే పాడిన కీర్తనలు పాడుతున్నాడు, పితరులు పాడిన పాటలు పాడుతున్నాడు. దావీదుకి ఇచ్చిన కీర్తనలు దావీదు పాడుతుండగా రాజు కంట మంచిగా నిద్రపోయాడు. రాజు పట్టిన దురాత్మలన్నీ వదిలిపోతూ ఉన్నాయి. రాజుకు నెమ్మది కలిగింది. రైట్, ఈ టైంలో సౌలు కొడుకొచ్చి చెప్తున్నాడు, అంటున్నాడు, శత్రువులు కథం దొక్కుతున్నారు, శత్రువులు వస్తున్న శబ్దాలు వినబడుతున్నాయి అనగానే వెంటనే అందరూ ఎలర్ట్ అయిపోయారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. అందరూ వెళ్ళి ఒక బీడులో ఇలా నిలబడ్డారు పంతుల వారికి. సౌలు కూడా కుర్చీ తీసుకొని వెళ్ళారు. రాజు కాబట్టి కిరీటం పెట్టుకున్నాడు, అతడు ఆయుధాలు ధరించాడు. యుద్ధ రంగంలోకి ఎలా వెళ్ళాలో సైనికులు, రాజు కూడా అలాగే వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళ అన్నలు కూడా, దావీదు యొక్క అన్నలు కూడా అక్కడ యుద్ధంలో కిరీటాలు ధరించారు, ఆయుధాలు పట్టుకొని నిలబడి ఉంటే ఎందుకో రాజ్యంలో ఉండి బోరు కొట్టిందేమో, దావీదు మెల్లగా అక్కడికి వచ్చాడు. వాళ్ళందరూ యుద్ధం రా, ఇది గొర్రెలు కాసే పని అనుకుంటున్నావు, ఇది గొర్రెలు కాసే పని అనుకోండి, యుద్ధం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అక్కడ ఉన్నాడు, అక్కడ శత్రువు దేవుని బిడ్డల మీద సవాలు విసురుతున్నాడు. ఇది అన్నాడు, ఇజ్రాయేలీల ముందు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. ఎంత ధైర్యంగా శత్రువుకేను అభిషేకం పొందిన రాజు, పరిపాలించబడుతున్న ప్రజలు శత్రువును చూసి భయపడుతుంటే, గొర్రెలు కాచుకుంటున్న దావీదు వచ్చి ఆ శత్రువు ఎంత దేవుని ప్రజల ముందు అంటున్నాడు. దేవుని స్తోత్రం. షమగర్లో ఎలాంటి ధైర్యం ఉన్నదో దావీదులో కూడా అలాంటి ధైర్యమే కనబడుతుంది. ఇక్కడ మనకి 600 మంది కాదు, ఎంతమంది వచ్చినా దేవుని బిడ్డలను ఎవడు ఏమీ చెయ్యలేడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఎలాంటి శత్రువు వచ్చినా దేవుని బిడ్డలను తాకలేడు, దేవుని బిడ్డలను ముట్టలేడు. దావీదు ఆ ధైర్యంతో తిరుగుతున్నాడు. ఎవడో చక్కరే ఇలా నిలబడి చూస్తున్న వాడలేట చూశాడు. దావీదేనా అక్కడ అలా అన్నతో చెప్తున్నాడు, ఆడెంత అన్నా, వాడెంత, మన ముందు ఎంత, మన దేవుని ప్రజలు మనం సున్నతి పొందుకున్నాం, వాడు సున్నతి లేనాడు, వాడెంత. ఈ మాట ఇన్ని పక్కనోడు చెప్పాడు, సౌలు దాకా వెళ్ళిపోయింది. సౌలన్న ఎవడో బొడ్డోడు తిరుగుతున్నాడు లోపల, చేతులు ఆయుధాలు లేదే. ఎట్రా దావీదు, నువ్వా, ఎట్రా నువ్వు సంగీతం వాయించుకుంటా, నా గదిలో ఉండమన్నా కదా, నువ్వెందుకు వచ్చావు? ఏ లేదు రాజా, వాడెంత, నువ్వేదో అంటున్నావంట. అవును, వాడెంత రాజా, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత దేవుని బిడ్డల ముందు. ఆమేన్. ఈరోజు సంఘం ఆ ధైర్యం కలిగి ఉంటే ఎలాంటి శత్రువు నీకంటే ఎత్తుగా నిలబడినా వాడు నిన్ను తాకలేడు. ఎందుకంటే జయము నీదే, జయమిచ్చువాడు నీతో ఉన్నాడు. యుద్ధము రాకపోయినా యుద్ధము నేర్పువాడు నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ సంగమా, నిజంగా ఇక్కడ మనం లేఖనాన్ని కనుక మనం గమనిస్తే, దావీదు వచ్చి నిలబడగానే దావీదు అన్నాడట, వెంటనే సరే నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తావా అని తన కిరీటం తీసి దావీదుకు పెట్టాడు. తన యొక్క రాజవస్త్రాలు తీసి తొడిగాడు, కవచాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు. ఇస్తే అవన్నీ తొడుక్కున్నాడంట. ఎంత బెన్నీ చదివింది అదే వాక్యం. అన్నీ తొడుక్కొని ఊగుతున్నాడంట. అయ్యా, ఈ బీటెక్ పట్టా నాకొద్దు, ఈ బైబిల్ ట్రైనింగ్ పట్టా నాకొద్దు, అమ్మో ఈ డీడీలు నాకొద్దు, ఈ రెవరెండ్లు నాకొద్దు, ఈ బిషప్పులు నాకొద్దు. అయ్యా, ఈ పట్టాలు, ఈ కిరీటాలు, ఈ తొడుగులు తొడుక్కొని నేను యుద్ధము నేను చేయలేను, ఇది నాకు అలవాటు లేదు. మరి ఎలా చేస్తావు? నేను ఒక సాక్ష్యం కలిగి ఉన్నా. ఆమేన్. ఏమిటా సాక్ష్యము? ఏమి లేదు, నా దేవుడు ఒక రోజున ఏం చేశాడో తెలుసా? ఒక్క గొర్రెను రక్షించటానికి, గొర్రెలని కాదండి, ఒక్క విశ్వాసిని కాపాడటానికే సింహాన్ని చంపడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఒక్క గొర్రెను, ఒక్క విశ్వాసిని కాపాడటానికి తోడేళ్ళ మీద జయమిచ్చాడు దేవుడు నాకు. ఎంతమంది సజీవ సంఘాన్ని కాపాడటానికి ఈ శత్రువు మీద నాకు జయం ఇవ్వడా? ఆమేన్, 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 ఆమేన్. ఈ రోజున దేవుడు అదే శ్రద్ధ. నీ ఒక్కరి విషయం, సంఘంలో ఎంతమంది ఉన్నా ఒకవేళ నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీ గురించి కూడా దేవుడు అదే శ్రద్ధ తీసుకుంటాడు. సింహం వచ్చి మింగినా, లేకపోతే ఎలుగుబంటి వచ్చి నిన్ను పట్టుకున్నా నిన్ను ఓడిపోనివాడు. శత్రువు యొక్క చేతిలో నశింపనివ్వడు ఆయన. శత్రువు చేతిలో నిన్ను మరణించనివ్వడు. హల్లెలూయా. దావీదు లాంటి ఒక యోధుడిని పంపిస్తాడు. ఏం చేస్తాడు? ఆ శత్రువు మీద నీకు జయమిస్తాడు.
ఇప్పుడు దావీదు అదే సాక్ష్యం చెప్తున్నాడు. రాజా, ఈ కిరీటాలు ఇవన్నీ వద్దు, కానీ నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. నా దేవుడు, నేను చాలా గొర్రెలు కలిగి ఉన్నాను, కానీ ఒక్క గొర్రె వెళ్ళింది. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఒక్క గొర్రె కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. అని ఆయన ఏం చేశాడు? వెంటనే అన్నాడు, రాజా, నా దగ్గర ఒక ఆయుధం ఉన్నది. అందరూ అంతకుముందు అన్నలు ఎగతాళి చేశారుగా, అరే యుద్ధం చేయటం నీకేమొచ్చరా, నువ్వేం యుద్ధం చేసేవాడువా, నీకు యుద్ధం రాదు. ఆల్రెడీ ఒకసారి ఇంట్లో రుజువు చేశాడు. చండ్రకాలు తిప్పి, ఒడిశను తిప్పి కొట్టి పగలగొట్టాడు. ఆల్రెడీ రుజువు ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడతా, ఈడేదో చేస్తాడు అనుకుంటున్నారు. అమ్మ, పిల్లలు ఎవరు ఏడుస్తున్నారు చూడండి, అక్కడ కింద తీసుకెళ్ళండి తొందరగా. ఇంజక్షన్ ఏమైనా చేస్తున్నారు పిల్లలకి? సరే, మంచిది. కింద ఉన్న వాళ్ళు చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను కొద్ది నిమిషాలే తీసుకుంటాను. ఇక్కడ దావీదు నిలబడి తన ఒడిసిని తీసుకున్నాడు. అన్నాడు, రాజా, కొద్దిగా సమయం ఇవ్వండి నాకు. ఏం చేస్తావు? నేను లోయలోకి వెళ్ళాలి. యుద్ధం జయించాలంటే మొదట నన్ను నేను తగ్గించుకోవాలి. నువ్వు ఒకటి జయించాలంటే ఎప్పుడైనా సరే నువ్వు తగ్గించుకో. గర్వంగా మాట్లాడావా, నీ గర్వం నిన్ను అసలు నీ స్థానంలో నిన్ను ఉంచదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, గర్వపు మాటలు నీ నాశనానికి దారి తీస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. ఎన్నడూ గర్వం రానియదు. నువ్వు ఎంత భక్తి తెలిసినా, ఎంత ప్రార్థన తెలిసినా, ఎంతగా మంచిగా పాటలు పాడగలిగినా, లేకపోతే ఎంతగా మంచిగా వాక్యం చదవగలిగినా, లేకపోతే ఇక్కడ నిలబడి ఎంతగా మంచిగా బోధించగలిగినా, గర్వం అనేది నీ జీవితంలోకి రానివద్దు. ఒక్క సెకండ్లో నిన్ను పడేస్తుంది. అందుకే దావీదు ఏం చేశాడు? యుద్ధం చేయించడానికి మొదట లోయలోకి దిగాడు. లోయలోకి దిగి ఏం చేశాడో తెలుసా? ఆయన 5 రాళ్లను, 5 రాళ్ళు అనగా వాక్యము, జీసస్. 5 రాళ్ళు అనగా 5 అక్షరాలు, జీసస్. 5 రాళ్ళు ఏం చేశాడు? 5 రాళ్లను ఏరుకున్నాడు. ఆ రాళ్ళని గురించి, ఇంకా ఈ రాళ్ళ గురించి ఇంకా నేను చాలా చెప్పాలి, చాలా ఉంది, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తా. 5 రాళ్ళు 5 గుణలక్షణాలు కలిగిన రాళ్ళవి. కానీ ఈరోజు నేను ఒక్క గుణలక్షణమే చెప్తాను. 5 రాళ్ళు 5 గుణలక్షణాలు కలిగిన రాళ్ళు. ఈ 5 రాళ్ళు ఆయన ఏరుకున్నాడు. ఆ లోయలోకి వెళ్ళాడు, తన తల ఉంచాడు, ఆ లోయలోకి దిగాడు. వాటి మీద నీళ్లు పారుతూ ఉన్నాయి. అక్కడ చాలా రాళ్ళు పడి ఉన్నాయి, కానీ 5 రాళ్ళు మాత్రమే ఆయన ఏరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాటిలో తీసుకున్నాడు. చాలాసార్లు చెప్పాను, గొర్రెల కాపరి ఎప్పుడు ఒక సంచిని కలిగి ఉంటాడు. ఆ సంచిలో ఎల్లప్పుడూ అవి తేనెను కలిగి ఉంటాయి. ఆమేన్. ఆ తేనెలో అభిషేకములో ఆ రాళ్ళను పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికే అవి నీటి నుంచి తీయబడ్డాయి. ఆమేన్. అప్పటికే అవి లోయలో ఉన్న నీటిలో నుంచి అవి తీయబడి అభిషేకించబడుతున్నాయి. ఆమేన్. అభిషేకించబడిన తరువాత ఆయన వచ్చి నిలబడ్డాడు. గొలియాతు అని కేకలేస్తున్నాడు, ఎవడరా నువ్వా వచ్చి ఎత్తు చూస్తున్నాడు, వచ్చేది నువ్వా అని. అక్కడ నుండి దావీదు అంటున్నాడు, నేనేరా, నువ్వు వచ్చేది నీ ఫిలిష్తీయుడు నామంలో వస్తున్నాను, కానీ నేనైతే నా దేవుని నామంలో నేను వస్తున్నాను అన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆయన అన్నాడు, నువ్వురా, నిన్ను చంపి నీ మాంసమును, నీ కళేబరాన్ని ఆకాశ పక్షులకి గెద్దలకి ఆహారంగా వేస్తాను. సరే, దావీదు బయలుదేరాడు. లోపల నుంచి ఒక రాయి తీసి వడిసిలో పెట్టాడు. ఆ రాయి పేరు ఏంటి? ఆ రాయి పేరు ఏమిటి? 5 రాళ్ళకి 5 గుణలక్షణాలు ఉన్నాయని చెప్పే కదా. ఆమె ఆ 5 గుణలక్షణాలు కలిగిన రాళ్ళల్లో ఇది ఒక రాయి. ఆ గుణలక్షణాలు కలిగిన రాయి పేరు ఏమిటి? దావీదు ఊరికే 5 రాళ్ళు తీసుకోలేదు. తెలియక ఒక రాయిని అందులో ఒడిసిలో పెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. నేనందే చెప్పాను, 5 రాళ్ళు వాక్యము, 5 వేళ్ళు విశ్వాసం. వాక్యాన్ని విశ్వాసం పట్టుకుంది. ఈరోజు మన అంశం అదే, వాక్యమును పట్టుకుని విశ్వాసం. మన అంశం అదే. అక్కడేనో మునుకోలు కర్ర పట్టుకున్నాడు. వాక్యము, విశ్వాసము.
మునుకోలు కర్ర వాక్యము, చెయ్యి 5 వేళ్ళు విశ్వాసము. దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడు, వాక్యము 5 వేళ్లతో ఒడిసెను పట్టుకున్నాడు, వేళ్లతో విశ్వాసంతో వాక్యాన్ని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతనికి ఇవ్వబడిన వాక్యపు స్థానంలో నిలబడ్డాడు. నేను అడిగిన క్వశ్చన్, ఆ ఒడిసెలో పెట్టబడిన రాయి పేరేమిటి? మొదటి సమూయేలు 7వ అధ్యాయం. చక్క నేను చదువుతా, మీరు చదవద్దు. మొదటి సమూయేలు 7వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు 7వ అధ్యాయం తీసారా? రైట్. మొదటి నుంచి నేను చదువుతాను. అంతటా కిర్యతయరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాటుగా తన కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతయరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ప్రవక్త అయిన సమూయేలు వచ్చాడు. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఆమేన్. ఇప్పుడు దావీదు ఎదుట నిలబడిన వాడు కూడా ఫిలిష్తీయులే, అవునా? ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు, మొదట అన్య దేవతలు వినాలి. ఇక్కడ తర్వాత చూద్దరు కానీ అన్య దేవతలు. ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఎన్ని ఉన్నాయి చెప్పాలా? విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? ఏమేమి విగ్రహాలు ఉన్నాయి మీ ఇళ్ళల్లో? జయం ఎందుకు రావట్లా? పొద్దా శోధన ఎందుకు వస్తుంది? సంపాదించింది చిల్లు సంచిలో పోసినట్లు ఎందుకు అవుతుంది? ఎందుకని దేవుడు మీకు జయం ఇవ్వట్లా? ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నీ ఇంటిలో ఉన్న అన్య దేవతలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, ఈ మాట గుర్తుపెట్టుకొని మళ్ళీ అడుగుతా నేను, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మెస్సాకు పిలువనంపిడి. ప్రైజ్ ది లార్డ్. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. మెస్సా అనగా ఒక అర్థం ఉంది. దాని అర్థం ఏంటంటే సెక్యూరిటీ, దాన్ని ఏమంటారు? ప్రొటెక్షన్, కావలి కొండ అంటారు. మెస్సా అంటే దాన్ని కావలి కొండ అంటే ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి స్థలం అన్నమాట. రైట్. ఇశ్రాయేలీలు మెస్సాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీద వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలోని మమ్మల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చేది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయి ఇశ్రాయేలీలు మెస్సాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, దావీదు పట్టుకున్న రాయిదే. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు ప్రభువే నడిపించెనో, ఎంతవరకు యెహోవా, ఎంతవరకు ప్రభువే నడిపించెనో, ఏమి లేనప్పుడు, అసలేమి లేనప్పుడు ఎంతవరకు యెహోవా సహాయపడే, ఎంతవరకు యెహోవా.
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబినేజరు, కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది సహాయపు రాయి. ఇప్పుడు దావీదు ఒడిసిలో పెట్టిన రాయి పేరేంటో తెలుసా? ఎబినేజర్. ఆమె ఎబినేజరు. ఓ దావీదా, ఎందుకు ఎబినేజర్ పెట్టావంటే ఇంతకు ముందు సహాయం చేశాడు ఆయన. సింహాన్ని చంపడానికి సహాయం చేశాడు ఈ రాయే. ఎలుగుబంటును చంపడానికి సహాయం చేసింది ఈ రాయే. మరలా ఆ రాయినే తీసుకున్నాడు ఆయన. ఆ 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒక గుణలక్షణము, ఎంతకు ముందు సహాయం చేసిన రాయినే మరలా ఒడిశలో పెట్టుకున్నాడు. ఒడిశను తిప్పటం ప్రారంభించాడు. ఇంతకుముందు జయమిచ్చినవాడు ఇప్పుడు జయమివ్వడా? ఇంతకుముందు కాపాడినవాడు ఇప్పుడు కాపాడ్డా? ఇంతకుముందు క్షమించిన వాడు మరలా క్షమాపణ అడిగితే క్షమించడా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇంతకుముందు దీవించిన దేవుడు మరలా నిన్ను దీవించడా? ఇంతకుముందు మేలు చేసిన దేవుడు ఇప్పుడు నీకు మేలు చేయడా? ఇంతకుముందు దేవుడు వాక్యం కొరకు పరిగెత్తేలాగా చేసిన దేవుడు ఇప్పుడు మరలా చేయలేడా? ఎందుకంటే ఆయన ఎబినేజరు. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక. ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎంద్రి స్తోత్రం. కనుపాపగా ఆమె స్తోత్రం. ఓ కౌగిలిలో దాచితివే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన తీసుకున్న రాయి పేరేమిటి? మనం కూడా ఈరోజు ఆ ఎబినేజర్నే పట్టుకోవాలి. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెడ్డంగా జారిపోకుండా కాపాడింది ఆయనే. ఆమేన్. ఒకవేళ ఆ రోజే నువ్వు పెండంగా పడిపోతే ఈ రోజున అసలు నీ పేరే ఉండేది కాదు. నీకు పేరు పెట్టిన వారే పెండానికి పేరు ఎవరైనా పెడతాడా? సచ్చిన శవానికి ఎవరైనా పేరు పెడతాడా? అవయవాలు లేకుండా పడిపోయిన పెండానికి బుజ్జి కన్నా అని పేరు పెడతారా? పేరు పెట్టని పెండముగానే అటు నుంచి అటే నువ్వు హాస్పిటల్ నుంచి సమాధికి. ఓ రోజు యోబుకి భయంకరమైన శ్రమ వస్తే అలా కోరుకున్నాడు, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు? నా తల్లి గర్భం నుంచి నేను పడిపోయినప్పుడు పెండంగా అక్కడే పడిపోతే అసలు యోబు అనేవాడు ప్రపంచానికి తెలిసేవాడు కాదు, యోబు అనే పేరే ఉండేది కాదు. ఆ పెండంగా పడినప్పుడు నన్ను అటు నుంచి అటు తీసుకెళ్ళి సమాధి చేసేవాళ్ళు కదా. ఆమె దేవుడు ఎక్కడున్నా అందరూ చెప్తున్నా, మీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని స్తుతించండి. ఇంకా సహోదరుడు మాట్లాడటానికి ఎంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు స్తుతించడానికి నోరు తెరవలేకపోతున్నారు కదా. ఒకరోజు నా అలాంటి పరిస్థితి వచ్చి స్తోత్రం అంటానికి నోరు లెగలేకపోతే, ఇవన్నీ బిగుసుకుపోతే, చెయ్యి బిగుసిపోయి నీకు వందనాలు ప్రభుని చెయ్యి ఎత్తలేని స్థితిలో నీ శరీరం ఉంటే నీకు అప్పుడు కారతాయి కళ్ళమని నీళ్ళు. సేవకుడు చెప్పి 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 అలసిపోయి మా ఊరు నుంచి కూడా వెళ్ళిపోయాడయ్యా మా సేవకుడు. అయినా ఇంకా మాలో మార్పు రావట్లేదయ్యా. ఏడవండి, దేవుని దగ్గర దుఃఖపడండి. ఎక్కువ కాలం చెప్పట్లేదు నేను మీకు, ఎక్కువ కాలం మీతో ఉండటం లేదు నేను మీతో. తర్వాత ఏడుస్తారు, నేను దూరమైన తర్వాత ఏడుస్తారు మీరు. వాక్యం దొరకక, వాక్యం కరువై ఏడుస్తారు మీరు. నేను ఎప్పటి నుంచో మీకు హెచ్చరిక ఇచ్చుకుంటూ వస్తున్నా, ఎక్కువ కాలం నేను మీతో ఉండను.
ఆత్మల కొరకు వెళ్ళిపోతున్నాను, నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. దాహం కలిగిన ఆత్మలు చాలా ఉన్నాయి. మీకు దాహం లేదు, దప్పిక లేదు, వాక్యం అంత ఎక్కువ అవసరం లేదు, చెప్పినా లోబడే స్వభావాలు లేవు, గేటు దాటగానే దులుపుకొని వెళ్ళిపోయేటటువంటి భయంకరమైన స్థితిలోనే ఉన్నారు. అందుకే మీకు వాక్యం అవసరం. ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా పర్వాలేదు. ఏమో రాబో కాలం అలా అవుతుందేమో, తర్వాత ఏడుస్తారు. ఆ స్థితి రాకమునిపే దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, వేడుకోండి, కన్నీరు కార్చండి. మీకు జయము కావాలంటే దేవుని దగ్గర పరిగెత్తండి. ఆయన ఏం చేశాడు? ఎబినేజర్ అనే రాయిని తీసుకున్నాడు. అప్పటికే అది అభిషేకించబడింది. 5 రాళ్ళలో ఒక గుణ లక్షణము, దేవుని యొక్క ఒక గుణ లక్షణము ఎబినేజరు. ఎల్ రోయి, ఎలోహిం, ఎల్ ఎలియో, ప్రైజ్ ది లార్డ్, యెహోవా ఈరే, ఎబినేజరే. ఇవన్నీ యేసుక్రీస్తే. ఆయన ఒక భాగాన్ని తీసుకున్నాడండి. ఒకవేళ వాక్యమంతా తీసుకుంటే ఇంకెలా ఉండేదో తెలియదు, కానీ ఒక్క రాయినే తీసుకున్నాడు. దావీదా, ఎందుకు తీసుకున్నావు? ఇంతకుముందు సహాయం చేసింది ఈ రాయి, ఇంతకుముందు కాపాడింది ఈ వాక్యమే, ఇంతకుముందు నన్ను మరలా తిరిగి బలపరిచింది కూడా ఈ వాక్యమే, ఇంతకుముందు శత్రువు నుంచి నన్ను కాపాడింది కూడా ఈ వాక్యమే. అందుకే మరలా నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఇక్కడ మొదటి సమూయేలు దగ్గరే ఉంటాను, మీరు అక్కడే ఉండండి. కానీ ఇక్కడ జరుగుతుందేంటో తెలుసా? ఈ తేడా చూపించి నేను ఇంకో చోటకి వెళ్తా. ఇతడు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ ఇతనికి వాక్యముతో నిలబడటం తెలియట్లా. ఒప్పుకుంటారా? ఇతనికి ఇతని దగ్గర ఉంది ధర్మశాస్త్రము, ఇతనికి అభిషేకం ఉంది, ప్రవక్త అభిషేకించాడు, ఇతనికి కూడా నూనెతోనే అభిషేకించబడింది, దేవుని ప్రజలను ఏలటానికి అభిషేకించబడ్డాడు. దావీదు కూడా దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీయులకు నువ్వు రాజుగా కాబోతున్నావని ముందుగానే అభిషేకించబడ్డాడు. కానీ ఇతడు వాక్యముతో నిలబడలా, తన బలముతో, సైన్యముతో, యుద్ధ కవచాలతో, నేను రాజుననే అహంకారంతో నిలబడ్డాడు. కానీ ఇతనైతే దేవుడిచ్చిన సాక్ష్యముతో నిలబడ్డాడు. దేవుడిచ్చిన మరొక ఇంటికి వెళ్దాం మనం. దీని తర్వాత నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. రైట్, ఒక 5 నిమిషాలు తీసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాము. అందరూ బైబిల్ తీశారమ్మా? లూకా సువార్త 7వ అధ్యాయం 30 చదువున్నాను. ముప్పై 38వ వచనం ఒకటే నేను చదవమంది. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. రైట్, ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంట్లో సీమోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, మంచి విందు చేస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. నేను మీటింగులో విందులు ఎందుకు వద్దన్నానంటే ఇప్పుడు చెప్తాను. నేను మీటింగుల్లో భోజనాలు ఎందుకు వద్దన్నానో ఆ కారణం ఇప్పుడు చెప్తాను నేను. ఇక్కడ మంచి విందు జరుగుతుంది. ఆ విందుకు యేసు ఆహ్వానించబడ్డాడు. అందరూ వింటున్నారా? నేను ముగింపులోకి వస్తున్నాను. యేసు ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించబడిన తరువాత అక్కడ ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన శరీరం అంతా దుమ్ముంది, యేసు పాదాలకి దుమ్ముంది, ఒంటి నిండా దుమ్ముంది, ఆ బట్టలకు దుమ్ముంది. ఎందుకంటే యూదుల యొక్క వస్త్రాలు వారు రోడ్డు మీద ఈడ్చుకొని నడిచి అంత వస్త్రాలు వేస్తారు. మనకలాగా కాళ్ళ పట్టీలు కనపడేలాగా, మనకలాగా చినిగిపోయిన ప్యాంట్లు, మనకలాగా జబ్బల దాకా జాకెట్లు వేసుకొని ఉండరాళ్ళు యూదులు. వాళ్ళు పైనుంచి కింద దాకా ఒకే రకమైనటువంటి వస్త్రము లేకపోతే 2-3 రకాల వస్త్రాలు ధరించిన అవి ఎలా ఉంటాయంటే తమ శరీరం క్రొద్ది కూడా బయటకు కనబడకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అరికాలు దాకా స్త్రీలు పురుషులు కూడా వాళ్ళ పాదాలు కప్పుకొని నడిచేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది.
స్త్రీ తన అవయవాలన్నీ బయటకు కనపడటానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఏ వీడియో చూసినా, దాన్ని ఏమంటారు, ఏ ట్విట్టర్ చూసినా, లేకపోతే ఏ ఫోన్ చూసినా, ప్రతి స్త్రీ కూడా, ప్రపంచంలో అందంగా కనబడే ప్రతి స్త్రీ కూడా తన అవయవాలన్నీ బయట పెట్టుకోవటానికే ప్రయత్నం చేస్తుంది. వాక్యము, దేవుని యొక్క వాక్యం ఏదైతే చెబుతుందో, సైతాను దానికి విరోధముగా ఎవరిని వాడుకుంటుందంటే సంఘాన్నే వాడుకుంటుంది. సంఘమేను పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, సంఘము అపవిత్రంగా ఉండాలని సైతాను కోరుకుంటుంది. ఈ రెండు ఆలోచనలు ఎక్కడ ఉంటావు నువ్వు? ఇది కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు. మంచిది, రైట్, సరే, మీరు ఇంటికి వెళ్ళి నిర్ణయం తీసుకోండి ఎక్కడ ఉండాలో. అక్కడ, ఇక్కడ, సైతాన్ దగ్గర, దేవుని దగ్గర ఆలోచించుకోండి. మీ అన్నీ చెప్పలేకపోయారు కదా, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకోండి. సరే, మంచిది. ఇప్పుడు ఇక్కడ ప్రభు వచ్చాడు. రాగానే ఎవరు ఆయన ఆహ్వానించాల? మనం ఫంక్షన్ పిలిచి, చుట్టాలను పిలిస్తే ఆహ్వానిస్తాం, రండి రండి లోపలికి రండి. కానీ ఆయన ఆహ్వానించిన వారు లేరు. ఆమె ఆయన్ని స్వీకరించిన వారు లేరు. అయ్యో, మనం అతిథిని పిలిచాము, అతిథి మన ఇంటికి వచ్చాడని కాళ్ళకి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఆమెకి వార్త తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. ఆమెకి వార్త తెలిసింది. అక్కడంటే ఆ స్థలమంతా కూడా పరిచయులతో నిండిపోయిందట. పరిచయులంటే ధర్మశాస్త్రాన్ని మేము బుద్ధిమంతులమండి, మేము నీతిమంతులమండి, మేము ఎవరితో కలవమండి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. చూసారా? వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ, ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. మనం కలవాలా వద్దా అనేది నిన్న నందిగంలో వాక్యం మాట్లాడాడు దేవుడు. ఆమేన్. వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ ఎవరెవరిని పిలిచిందో, ఎవరెవరితో తన సంతోషాన్ని పంచుకుందో, తనకు తెలిసిన వాక్యాన్ని, తనకు తెలిసిన ఆనందాన్ని ఎవరితో పంచుకుందో మీరు నందికి వస్తే తెలిసేది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మీకు అన్నీ మన బెన్నీ చెప్పాడు కదా, వాక్యం ఎక్కువయ్యి ఎక్కడి నుంచి వచ్చింది బయటికి. భలే చూస్తున్నారు మీరు, బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆదివారం కంటిన్యూ చేసాను బెన్నీ, వచ్చే ఆదివారం ఆ ముక్కల దగ్గర నుంచి కంటిన్యూ చేసాయి. రైట్. ఇప్పుడు అలాగైపోయింది మన పరిస్థితి. వాక్యం లేను వాక్యము 11:15 మీటింగ్ అమచేస్తే నా ఫోన్ చేసి ఆ సహోదరుడు అంటాడు, అయ్యా తెల్లవారు 3 గంటల దాకా చెప్తే బాగుండేది కదా వాక్యము. నేను అనుకున్నా, కందులపాడులో ఇంత ఆసక్తి ఉంటే అంత బాగుండేది. 11 దాటగానే అయ్యగారు ఇలా పోగంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. 12 అవగానే అమ్మో మళ్ళీ మేము భోజనాల టైం అయింది, ఇంటికి వెళ్ళి మళ్ళీ మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఇంకే తెచ్చుకోవాలి, లేట్ అయిపోద్ది. సమయాన్ని చూసే సంగమా మీరు ఎత్తబడరు. దేవుని వాక్యం నడుస్తున్నప్పుడు సమయాన్ని చూసేవారు అందరూ ఇక్కడ ఆగిపోవుదురుగాక. ఆమేన్ చెప్తారా? ఏం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే స్వభావాలు రావా? ఇప్పటికిప్పుడు భూకంపం వచ్చి నీ కాళ్ళ కింద భూకంపం వచ్చి దిగిపోతావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చికెన్ కొట్టుకి చెప్పాలి, మటన్ కొట్టుకి, బియ్యం తెచ్చుకోవటానికి, చేపలకి, కూరగాయలకి. అరే నీ కాళ్ళ కింద భూకంపం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎటు వెళ్ళలేవు, ఎటు ప్రయాణం చేయలేవు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? 2 చేతులు ఎత్తి ప్రభా అంటాం తప్ప వేరే ఏ దిక్కు అనుకో. ఒకవేళ ప్రభా ఇంకో 5 నిమిషాలు భూకంపం వస్తే మేము అందరం లోపలికి వెళ్తాం, తిండి సంగతి అక్కడ పెట్టు ప్రభా, మేము లోపలికి వెళ్ళే లోపల మాతో మాట్లాడని ప్రార్థన చేయండి. అంతే. మనం చేయగలిగింది ఏదో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన సమయము దేవుని సమయానికి చేయాలి. నీ సమయం. మొన్న అక్కడ చెప్పాను, నేను నందిగములో ఒక మాట చెప్పా, నీ మార్గములో దేవుడు నీతో రాడు, నీ మార్గములో నీతో రాడు. పురుషులకి వెళ్ళి ఏలు చూపించి మాట్లాడుతున్నా, మీ మార్గములో దేవుడు మీతో రాడు. ఆయన మార్గములో వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ఆయన మార్గములో వచ్చి నిన్ను కలుసుకుంటాడు. కానీ నీ మార్గములో నువ్వు అనుకున్నట్లు దేవుడు నీతో రాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన వచ్చి ఒక ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఆయన ఎందుకొరకో వచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసు? ఆహ్వానం ఒకరి ఇంటికి వచ్చింది, కానీ రక్షణ మరొకరింటికి వచ్చింది. ఆమేన్. ఇక్కడ ఒక ఆయనే కూర్చొని ఉన్నాడు, రక్షకుడు ఒక ఆయనే కూర్చొని ఉన్నాడు. వచ్చిన వ్యక్తి, పిలిచిన వ్యక్తి ఈయన పట్టించుకోవట్లేదు. కానీ ఒక ఆమంట వెనక నుంచి వచ్చిందంట. ఆమె హృదయంలో ఇక్కడ ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఆమె హృదయం ఎంత మండుతో వచ్చిందంటే, ఎంత వేదనతో వచ్చిందంటే, ఎక్కడ నా రక్షకుడు ఉన్నాడు, ఇక్కడ నాకు కావలసిన వాక్యం ఉన్నది, నాకు కావలసినటువంటి ఆత్మీయ స్థితి నాకు ఎక్కడ ఉన్నది అని ఆమె తన సమస్తమును విడిచిపెట్టుకొని,
ఇక్కడ ఉన్నాడేనో వాడికి ఉన్నాయని హంగులు ఆర్భాటాలు, ఓ ప్రభా ఈ డెకరేషన్ ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, మెప్పు కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏమేం చేస్తుందో తెలుసా? తనకున్నవన్నీ విడిచి ఆయన కొరకు వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? ఆర్భాటాలు చూపించేవాళ్ళు కావాలా? ఆయన కొరకు వచ్చిన వాళ్ళు కావాలా? ఆయన కొరకు వచ్చిన వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళ హృదయము ఆయన ఒక్కసారి తాకితే బాగుండు, ఆయన ఒక్కసారి కలుసుకుంటే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు సీమోను ఇంట్లో కూర్చున్నాడు. వాక్యమై ఉన్న కొరడ షమగారు పట్టుకున్నాడు. వాక్యమై ఉన్నటువంటి రాయిని దావీదు పట్టుకున్నాడు. వాక్యమై ఉన్న యేసుని ఏమొచ్చి పట్టుకుంటుంది ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యమును పట్టుకునే విశ్వాసం ఇక్కడ మనం ఇంట్లో చూస్తాం. వాక్యాన్ని పట్టుకునే విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసమో తెలుసా? ఆమంట ఏడుస్తూ వచ్చి మెల్లగా ఆయన పాదాల దగ్గర వంగిపోయింది. జాగ్రత్తగా విందామండి, జాగ్రత్తగా విందాం. నేను ఒక ప్రశ్న వేస్తా మీకు. ఎందుకు ఆమె కన్నీళ్లతోనే పాదాలు కడిగింది? ఎందుకు ఆమె కన్నీళ్లతోనే పాదాలు కడిగింది? మళ్ళీ ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. ఇందాక మనం చదువు మొదటి సమూయేలు 7వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళీ అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచే వస్తున్నాయి ఇవన్నీ. మొదటి సమూయేలు మరలా మనము 7వ అధ్యాయంలోకి వెళ్దాము. 7వ అధ్యాయంలో సమూయేలు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలుతో ఒక మాట చెప్తున్నాడు. అబ్బాయి, మీరు జయించాలంటే ఒక పని చేయాలి. 6వ వచనం చదువుతాను వినండి. మీరు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్సాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఈమె ఈ వాక్యాన్ని నెరవేర్చటం ప్రారంభించింది. దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకోవటానికి వచ్చినప్పుడు యూదుల యొక్క క్రమం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళి ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరింప చేయాలంట. ఆయన తృప్తి పడేంత వరకు నీళ్లు కుమ్మరింప చేసి అప్పుడు వారి పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడంట సమూయేలు చేసిన ప్రార్థన విని వారి పాపాలను క్షమించి ఫిలిష్తీయుల మీద జయమిచ్చినట్లుగా ఈమె జీవితంలో కూడా ఒక పాపం ఆమె శత్రువు అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె జయించలేకపోతుంది. ఏం చేయాలో తెలియదు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఈమె నీళ్లు కుమ్మరించట్లా. ప్రైజ్ ది లార్డ్. ఈమె నీళ్లు కుమ్మరించట్లేదు. ఎందుకంటే ఆ నీళ్లు ఆమెవి కావు. ఆ ఇంటి దాన్ని ఏమంటారు, భోజనాలు జరుగుతున్న ఫంక్షన్ చేస్తున్న వ్యక్తికి సంబంధించినవి. కానీ ఈమె నీళ్లు తీసుకురావాలి. ఆమెకి నీళ్ళు అందుబాటులో లేవు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? తనలో ఉన్న కన్నీరంతా తీసంట ఆయన పాదాల మీదకి తన తలను మెల్లగా ఉంచింది. ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే అప్పటికే ఆయన కోసం ఆయన వెనక నుంచి వచ్చేటప్పుడే ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఆమె కన్నీళ్ళకి ఆమె బట్టలన్నీ తడిసిపోయాయంట. బట్టలన్నీ అంటే హృదయం ఎంత నల కొట్టుకుంటా దేవుని దగ్గరకు వస్తుంది, ఎంత పిండుకుంటా దేవుని దగ్గరకు వస్తుంది. తన హృదయంలో ఉన్న పాపాన్నంత, ప్రభా నాకు జయము రావట్లా, నేను ఏం చేస్తే నాకు జయం వస్తుంది, ఈ పాపం నాకు ఎప్పుడు తొలగిపోద్ది, ఈ శాపం నాకు ఎప్పుడు తొలగిపోద్ది, ఈ గొలియాతు లాంటి వాళ్ళు ఎప్పుడు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతారు అని అనేక సార్లు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి ఉండొచ్చేమో. కానీ ఈరోజు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆ స్త్రీ విశ్వాసముతో వాక్యాన్ని పట్టుకున్నట్టుగా, విశ్వాసముతో ఆమె చేతులు విశ్వాసం అయ్యి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము దేవుడై ఉంటే ఆమె చేతులతో ఆయన పాదాలు పట్టుకొని తన కన్నీటితో ఆయన పాదాల మీద కన్నీటిని కుమ్మరింపచేసి ఆయన పాదాలు కడుగుతూ ఎంత ఏడుస్తుందో తెలుసా? ఎందుకొరకు? నాకు జయము కావాలి. ఈ శత్రువు మీద, ఈ పాపం అనే శత్రువు మీద నాకు జయము కావాలి. తన తలను వంచింది, శిరస్సును వంచింది, ప్రభు పాదాలు దాకా దిగిపోయింది. దావీదు ఏం చేశాడు? ఆయన లోయలోకి దిగిపోయాడు. తాను తగ్గించుకున్నాడు. వెళ్ళి యేసునే తీసుకున్నాడు, వాక్యాన్ని తీసుకున్నాడు. ఆమె తన తలను వంచింది, ఆ వాక్యం యొక్క పాదాలే పట్టుకున్నది. ఆమె మెల్లగా తన కళ్ళతో ఆ పాదాలు ఏం చేస్తుందంటే కారుస్తూ స్మూత్గా అంట, చాలా మృదువుగా ఆయన పాదాలు తుడుస్తూ ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటూ, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన బాధపడతాడు.
అవునా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన బాధపడతాడు. ఆమె తన హృదయాన్నంతా కూడా కుమ్మరింపచేసి తన బారు వెంట్రుకలు తీసిందంట. ఆమేన్. తల పైకి లేపట్లా, ఆ వెంట్రుకలతోనే తువాలుతో తుడిచినట్లుగా ఆయన పాదాలు తుడుస్తూ ఉండగా ప్రవక్త అంటున్నాడు, ఆ ఫంక్షన్ గురించి మనకెందుకు, ఆ ఫంక్షన్ ఎవడో పట్టించుకోవట్లా, ఇక్కడ ఒక ఆత్మ రక్షించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ముఖ్యమైంది. ఫంక్షన్ ముఖ్యం కాదు, భోజనాలు ముఖ్యం కాదు, ఆత్మ రక్షించబడటమే దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను ఫంక్షన్ చేసుకుని అవన్నీ మాకొద్దు సీమోనా, ఇక్కడ ఒక ఆత్మ దేవుని రాజ్యానికి వారసురాలుగా మార్చబడుతుంది. నీ పాదాలు తడపకుండా నా పయనం, లేచిన నీ పాదాలు కడగకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. పడని నా పయనం ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఓ ప్రభువా, ప్రార్థించకుండా. శ్యాము గారు, నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తొడవకుండా, నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తొడవకుండా, ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే, ప్రార్థన వలనే ప్రార్థనే లేనిదే పరావు. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనుండలేనయా ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు కడగకుండా, ఓ నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తొడవకుండా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదామా? వాక్యాన్ని పట్టుకునే విశ్వాసం. ఆమె ఫంక్షన్లో లేదు, సరి అయిన ఆయన పాదాల దగ్గర. ఎక్కడుంది? సరి అయిన వాక్యపు పాదాల దగ్గర ఆమె నిలబడి ఉన్నప్పుడు ఒకానొక దినమందు నా యేసుక్రీస్తు ప్రభుల వారు బెతనియా గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, మార్తా, మరియా ఉత్తమమైనది చేయించున్నది. ఎందుకు ప్రభువా? ఆమె సరి అయిన స్థానంలో ఉంది. సరిగ్గా పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఆమె సరి అయిన స్థానము నిలబడింది. శమగరు సరి అయిన స్థానంలో నిలబడ్డాడు. దావీదు సరి అయిన స్థానంలో నిలబడ్డాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా సరి అయిన స్థానంలో నిలబడింది. ఓ సంగమా, దేవుడు ఈ కాలానికి ఇవ్వబడిన ఈ వాక్యము యొక్క సరి అయిన వర్తమానపు స్థానములో నువ్వు నిలబడితే, ఈ గడియ యొక్క వాక్యపు స్థానములో నువ్వు నిలబడితే, శమగరు స్థానం ఏంటి? కొరడ. దావీదు స్థానం ఏంటి? రాయి. పాపాత్మురాలైన స్థానం ఏంటి? ఆయన పాదాలు. ఈ గడియకు ఒక వర్తమానం ప్రవక్త ద్వారా బయలుపరచబడిన ఈ చివరి కాలంలో వధువుకి పంపబడిన వాక్యం ఉన్నది. నువ్వు ఆ వాక్యపు స్థానంలోకి వచ్చి నువ్వు నిలబడగలిగితే, ఏ శత్రువు, ఏ బలహీనత,
ఏ ఫిలిష్తీయుడు, ప్రైజ్ ది లార్డ్, ఏ పాపము, ఏ శోధన, ఏ యుద్ధము నిన్ను జయించలేదు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చేయటం రాకపోయినా శమగని జయించాడు. యుద్ధం అంటే ఏంటో తెలియకపోయినా దావీదు జయించాడు. ఒక పాపమునకు క్షమాపణ ఎక్కడ దొరికిద్దండి? బలిపీఠం ఉండాలి. ఈ మాట, బలిపీఠం ఉండాలి, బలి ఉండాలి, గొర్రె పిల్ల అర్పించబడాలి, రక్తం కార్చబడాలి, దహన బలి అర్పించబడాలి. ఆ సువాసన దేవుడు స్వీకరించి పాపాన్ని క్షమించేవాడు. అక్కడ యుద్ధము చేయటం రాకపోయినా శమగని జయించాడు. యుద్ధం అంటే ఏంటో తెలియకపోయినా దావీదు జయించాడు. కానీ ఇక్కడ బలిపీఠం లేకపోయినా, బలి లేకపోయినా, అర్పడే లేకపోయినా ఇక్కడ ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు మనతో ఏమీ లేకపోయినా దేవుడు ఉంటే చాలు. నీకేమీ తెలియకపోయినా దేవుడు ఉంటే చాలు. నీకు అర్పించడం అర్పణ ఏంటో తెలియకపోయినా క్షమించే దేవుడు ఉంటే చాలు. జయము మనదే, జయము మనదే, జయము మనదే. గట్టిగా చప్పట్లు కొడదాం.